తాజా 30 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మంత్రిగా 5 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజకీయాలను శాసించిన నాయకుడు దానం నాగేందర్ కర్ర తీసుకుని రోడ్ల మీద వీరంగం చేసిన ఆయన్ను ఎవరు ఏమీ పీకలేకపోయారు. కానీ జనం మాత్రం కాంగ్రెస్ పార్టీని, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లాంటి వారిని బాగా గుర్తుపెట్టుకున్నారు. ఎన్నికల్లో వారికి గుణపాఠం నేర్పారు. 2014 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మీద ఆశలు వదిలేసుకుంది. రాష్ట్ర విభజన కారణంగా హైదరాబాద్లోని సీమాంధ్రులు ఎవరూ కాంగ్రెస్కు ఓటేయలేదు. ముస్లిం ఓట్లను మజ్లిస్, తెలంగాణ ఓట్లను టీఆర్ఎస్ తన్నుకుపోయాయి. కాంగ్రెస్కు ఓటేసే వర్గం అంటూ ఏదీ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో దానం నాగేందర్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్తారని వార్తలు వచ్చాయి. ఆ మేరకు మీడియాలో ఊహాగానాలు కూడా వచ్చాయి. హస్తం గుర్తుకు హ్యాండ్ ఇచ్చి గులాబీ గుర్తైన కారు ఎక్కేద్దామని దానం చాలా ఉబలాట పడ్డారు. కానీ టీఆర్ఎస్తో డీల్ కుదరకపోవడంతో దానం ఆ పార్టీలో చేరలేకపోయారు. ఇటు కాంగ్రెస్ నాయకులేమో గోడ దూకే వ్యక్తితో మనకెందుకు అని ఆయన్ను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం దానం పరిస్థితి ఉన్నది బాయే, ఉంచుకున్నది బాయే, దారులన్నీ మూసుకుపోయే అన్నట్లుగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 27 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే గ్రేటర్ హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి చోట కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆ పార్టీ నాయకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలోనే 2019లో కూడా తామే అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.